నమస్కారాలు. రోజు నా జీవితంలో జరిగినవి నిజంగా జరిగినవి చెప్తున్నా. ఇప్పుడు నేను బడికి వెళ్ళే టైంలో మా అమ్మ మా బాబు నన్ను గుంటూరు హాస్టల్లో చేర్చాడు. 6th క్లాస్ క్లాస్లో గుంటూరు హాస్టల్లో చేర్చాడు. చేర్చినాక ఒక సంవత్సరం ఉండి ఎవరు మా అమ్మ బాబు రాకపోతే పారిపోయి వచ్చేసా. పారిపోయి వచ్చినాక ఇంటికి వస్తే కొట్టారు మా అమ్మ బాబు. కొడితే అటు ఏలూరుకి వెళ్ళిపోయి టాపీ వాళ్ళప్పుడు ఉండి టాపీ పని నేర్చుకున్నాక ఒక అమ్మాయిని పెళ్లి చేశారు. చేస్తే ఆ అమ్మాయి ఒక అబ్బాయిని తీసుకుపోయింది. ఇంకొక అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి కూడా మా బాబు కొడితే పారిపోయింది. తర్వాత ఇంకొక అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయికి 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అప్పుడు తిండికి జరిగేది కాదు. పీసు కమ్మలు కొట్టుకొని చేపల పిట్టపల్లెలు పట్టుకొని చేరు బియ్యం 5 నాళ్ళు 6 నాళ్ళకి కొనుక్కున్నాడు. లేకపోతే నౌకర్దావు కాసుకున్నాడు. సోడు పువ్వ, గంట పువ్వ, నూకలు బియ్యం దొరికినా డబ్బులు ఉండేవి కాదు. అట్టాగే తాటాకు గుడిసు మాది. అక్కడ కోసం తెచ్చుకొని గుడిసేసుకున్నాం. గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు అంటారు కానీ అంతం రాసుకెళ్తారు కానీ ఎవరు ఇచ్చినట్లేదు, ఎవరు కట్టినట్లేదు ఇప్పుడు కదా. అట్లాగే కూలీ నాలి చేసి చిన్న రేక్షి తెచ్చుకున్నాం. దానికి గోడలు లేవు, ఏమీ లేవు, గుడ్లు కట్టుకుని ఉన్నాం. ఆ స్థితిలో మా అబ్బాయిని చదివించా. కూలీ నాలి చేసి నారపీసు కొమ్మలు కట్టి ఎంఎస్సి కెమిస్ట్రీ చదివించా. తినక జతగాడు ఒకడు మోసం చేసి పెళ్ళి వయసు వచ్చినాక వాడిని ఉద్యోగం చేస్తుంటే భీమవరం గోవిందరావు కాలేజీలో చేస్తుంటే మేము ఇంటి చుట్టూ కోకలు బరకం గుడ్లు కట్టుకుని ఉంటున్నాం. మా పరిస్థితి ఇది. ఇంకా 20 సంవత్సరాల మధ్య మమ్మల్ని కోడి పందానికి వెళ్ళా. 500 ఏళ్ళు ఇచ్చా. కోడి పళ్ళు ఇవ్వాల్సి వచ్చాయి. 500 పందెం పడితే 1000 రూపాయలు వచ్చింది. 5 రూపాయలు వస్తే అవి పిచ్చుకుని ఇంటికి వచ్చేతో కాయ తాగా వచ్చేసి సాయంత్రం వెళ్ళి వరకాయ తాగి వస్తుంటే ఆడోడు పెద్ద ఎదవ ఎదురు తగిలి వెనక్కి తీసుకెళ్ళి మందు పంపిస్తాయని ఆ జేబులు కాయ ఇచ్చాడు. మంత్రం పెట్టిన కాయ అది. ఆ గమనమ్మాయిని ఎత్తుంటే ఇది కూడా జేబులో కాయ ఇచ్చాడు. తొట్టుకాడ తడ్లు. పొద్దున్నే అందరూ వచ్చి బీసిపోయిన వచ్చి హాస్పిటల్కి 50 లక్షలు ఫోన్ చేసి వేసుకెళ్తుంటే చచ్చాడా బతికాడా అని అడిగాట. అది ఇంకా బతికే ఉన్నాడు. అక్కడికి వెళ్ళినాక చచ్చినోడిని లేచా. హాస్పిటల్కి వెళ్ళాక ఇది బతుకుతాడు, సరే ఉండేది అన్నారు. 4 రోజులు వైద్యం చేసి పంపించారు. ఇక అప్పుడు మట్టి నరాలు లాగుతూ కడుపు పంపరు. ఇక అట్టే మనసు మీద కూకుని అటు తిరుగుతున్నా. ఇక ఇంతే సంగతులు.